బ్యాడ్ స్మెల్ వస్తుంది. లోపలంతా గబ్బిలాలు ఇవన్నీ తిరుగుతున్నాయి. చాలా డర్టీగా అయితే ఉంది, ఏదో ఉన్నట్టుంది. తిరుపతిలో ఈ ప్లేస్ ఎక్కడో గుర్తుపట్టారు. పోలీస్ క్వార్టర్స్ అని ఉంది కదా అటు సైడు. ఈ బిల్డింగ్ అయితే పాతబడింది. దీంట్లో ఏదేదో ఉంది అని చెప్పారు. అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. రాత్రి అయితే దయ్యాలు ఇవన్నీ దీంట్లో ఏదేదో సౌండ్స్ వస్తున్నాయంట, ఏదేదో ఆకారాలు కనిపిస్తున్నాయని చెప్పి చాలా మంది చెప్పారు. అందుకనేసే మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది. వీడియోలో అయితే అన్ని చూపిస్తాను రండి. చూడండి, మొత్తం చీకటిగా ఉంది. ఇది చాలా సంవత్సరాల నుంచి వదిలేసినట్టుంది ఈ బంగ్లా. ఎంత డస్ట్గా అయితే ఉందో. పోలీస్ క్వార్టర్స్ అంట ఇవన్నీ. చూడండి ఇలా వదిలేశారు. చూడండి ఫ్రెండ్స్, పాతబడి ఉన్నాయి అన్నీ. చాలా వరకు అన్నీ వదిలేశారు. సూపర్గా ఉన్నాయి పాపం ప్లేస్లు అయితే. యూజ్ చేయక చాలా సంవత్సరాల నుంచి ఇలాగే వదిలేసినట్టున్నారు. చూడండి చాలా గలీజ్ ఉంది, బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి. చూడండి, లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. రండి మనం పైకి వెళ్ళి చూద్దాం. రండి, చాలా డర్టీగా ఉంది, స్మెల్ ఎక్కువగా వస్తుంది. మనకి చాలా మంది అయితే చెప్పారు ఈ బంగ్లాలో నైట్ అయితే ఏదేదో దెయ్యం అరుపులు అంట, ఏదేదో వినిపిస్తున్నాయని చెప్పారు. అందుకనైతే మనం చూద్దామని చెప్పి వస్తున్నాం. ఇప్పటిదాకా మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రండి పైకి వెళ్ళి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఏదో పాడుపడ్డ మంచము, సోఫాను ఏదో వేసారు. లోపలంతా గబ్బిలాలు ఇవన్నీ తిరుగుతున్నాయి. చాలా డర్టీగా అయితే ఉంది రూము. చూడండి చూపిస్తాను. లోపలికి వెళ్ళాలంటే నేను భయంగా ఉంటాను అసలు. చూడండి సరే, రూమ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. మొత్తం అన్నీ బూజు పడ్డాయి. ఇగో రూఫ్లు కూడా ఊడిపోయేటట్టు ఉన్నాయి. వాష్రూమ్, కిచెన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇది ఎందుకు ఇలా వదిలేశారో ఏం అర్థం కావట్లేదు. చూడండి ఇటు సైడ్ నుంచి కనిపిస్తుంది బాగా. చూడండి లోపల నుంచి దయ్యాల పూట మొదలు. చాలా మంది అయితే చెప్పారు. అందుకనేసి వదిలేసినట్టున్నారంతా. ఇలా వదిలేసిన కారణంగానే ఇక్కడ ఏదేదో జరుగుతున్నాయని చెప్పి చెప్పారు. ఈ క్వార్టర్స్ లో చాలా మంది అయితే చనిపోయారని చెప్పారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలీదు. చూడండి గబ్బిలాలు తిరుగుతుంది. లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, వణుకు పుడుతుంది. అక్కడ ఎవరు ఉన్నట్టుంది, కనిపిస్తుంది. లోపలైతే ఎవరు ఏదో ఉన్నట్టుంది. నేను మీకు పార్ట్ 2లో క్లారిటీగా చూపిస్తాను. పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. పార్ట్ 2లో మన ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను.